Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line VSEQs amma. VSEQs question ఏంటన్నమాట ఇక్కడ parallel perpendicular related questions అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి parallel questions చూద్దాం. Parallel question అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చానన్న మనకి find the equation of the straight line passing through the point of 5, 4 and parallel to the line is 2x plus 3y plus 7 is equals to 0. ఇక్కడ ప్యారలల్ లైన్ అంటే ఏంటమ్మా అంటే ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ ఈక్వల్ ఉండాలి, దాన్ని మనం ప్యారలల్ లైన్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ నోట్ చేసుకుందాం. గివెన్ దట్ 2x ప్లస్ 3y ప్లస్ 7 is equals to 0. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా మనకి 2x ప్లస్ 3y ప్లస్ 7 is equals to 0. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, the equation of the straight line, the equation of the straight line, equation of the straight line, shortcut SL అని పెట్టాను. straight line is parallel to the line, parallel to the line ఏమనుకుంటున్నాను అంటే ax plus by, ax plus by plus c is equals to 0 is ఆ ఈక్వేషన్ కి ప్యారలల్ లైన్ ఏమైతుంది నాన్న మనకి x కోఫిషియంట్ y కోఫిషియంట్ ఈక్వల్ ఉండాలి అన్న, కాన్స్టెంట్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, అప్పుడు దట్ ఇంప్లైస్ ఏమైతుంది నాన్న మనకి ax ప్లస్ by ప్లస్ k is equals to 0. అంటే ఇచ్చిన ఈ ఈక్వేషన్ కి ప్యారలల్ లైన్ ఏమైంది నాన్న మనకి x కోఫిషియంట్ y కోఫిషియంట్ రెండు ఈక్వల్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్ అన్నమాట. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కి ప్యారలల్ లైన్ ఏంటో మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ రాయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు ద లైన్, ప్యారలల్ టు ద లైన్ ఏంటమ్మా మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 is equals to 0 is ఆ ఈక్వేషన్ కి ప్యారలల్ లైన్ ఏంటమ్మా x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి కదా, కాన్స్టెంట్ ఒక డిఫరెన్స్ అంటే కాన్స్టెంట్ ప్లేస్ లో మనం ఏదైనా ఒక వేరియబుల్ కన్సిడర్ చేసుకోవాలి. 2x ప్లస్ 3y ప్లస్ k is equals to 0. ఓకేనా, ఈ ఈక్వేషన్ ఏమని కన్సిడర్ చేసుకున్నాం నాన్న మనం ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా, ఈ ఈక్వేషన్ అనేది పాసెస్ త్రూ ద పాయింట్ ఆఫ్ 5, 4. ఓకేనా, 5, 4 is passes through ఈ passes through ఏ ఈక్వేషన్ నుండి పాస్ అవుతుందా ఈక్వేషన్ 1. ఓకేనా, అప్పుడు x కోఎఫిషియంట్ ఏమైతుందా x ప్లేస్ లో 5 y ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, 2 into x, x means 5 plus 3 into y means 4 plus k is equals to 0. ఎందుకు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే మనం ప్యారలల్ లైన్ కన్సిడర్ చేసుకున్నాం, దాంట్లో కాన్స్టెంట్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, k వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం కన్సిడర్ చేసుకున్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ క్వశ్చన్ లో ఇచ్చిన ఈక్వేషన్ కి ప్యారలల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, 2 5s are 10 plus 3 4s are 12 plus k equals to 0. 12 plus 10 is 22 ప్లస్ k is equals to 0. ఈ 22 ను RHS సైడ్ పంపిస్తే ఏమవుతుందన్న మనకి k is equals to -22. ఓకేనా, ఈ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ నెంబర్ 1 లో. ఓకేనా, పుట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుందన్న మనకి ఈక్వేషన్ వచ్చేసి 2x ప్లస్ 3y మైనస్ 22. ఇక్కడ k వాల్యూ ఏంటమ్మా -22 is equals to 0. This is the equation of the parallel line. ఓకేనా, ఏమని రాయాలి ఇక్కడ మనం ఈక్వేషన్ ఆఫ్ ది parallel line is 2x plus 3y minus 22 is equals to 0. క్వశ్చన్ లో ఏమి ఇస్తున్నాడో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా మనకి 2x plus 3y plus 7 is equals to 0. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ is parallel to the line is 2x plus 3y minus 22 is equals to 0. This is the parallel line. Equation of the parallel line ఏంటమ్మా మనకి equation of the parallel line.
ప్యారలల్ లైన్ ఏంటమ్మా మనకి 2x plus 3y minus 22 is equals to 0. This is the equation of the parallel line. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం.